కానీ మనం ఊరికి వెళ్ళలేం కదా. 2-3 years ఒక్కసారి వెళ్ళాలి. అవును వ్యాస్, ఎవ్రీ ఇయర్ డిస్నీకి మా పేరెంట్స్ని తీసుకువెళ్ళమంటే వాళ్ళు తీసుకువెళ్ళరు కదా. కానీ ఆ ప్లేసెస్కి మనం అనుకున్నప్పుడల్లా వెళ్తే ఎంతో బాగుంటుంది కదా. మనం అనుకున్న చోటుకి వెళ్తే ఎంత బాగుంటుందో కదా. అవును వ్యాస్, నీకు ఒక విషయం చెప్పనా? మన లాన్సింగ్ మనబడి కేంద్రంలో 4 పిల్లలు మాత్రం వాళ్ళు అనుకున్నప్పుడు అనుకున్న చోటికి వెళ్ళిపోవచ్చు. అవునా? అట్లా ఎట్లా వెళ్ళగలరు? మనలాగా డిస్నీలాండ్కో లేకపోతే అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఊరికో వెళ్ళాలనుకుంటున్నారా వాళ్ళు? కాదు వ్యాస్, వాళ్ళు భారతదేశపు స్వాతంత్ర ఉద్యమాన్ని చూడాలనుకుంటున్నారు. అవునా హబీష? అంత గొప్ప విషయాన్ని వాళ్ళు ఎలా చూద్దాం అనుకుంటున్నారు? అయినా అది ఎలా సాధ్యమవుతుంది? మరి అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ మన లాన్సింగ్ మనబడి పిల్లలందరూ చేసే SSS అనే నాటిక చూడాల్సిందే. SSS అంటే ఏంటో తెలుసా హబీష? తెలుసు. సమయం, సమరం, స్వాతంత్రం. మరి ఎందుకు ఆలస్యం? చూసేద్దామా SSS? హాయ్ వైషు, హాయ్ ఇషిత, హాయ్ లక్షిత. అందరూ వీకెండ్ ఏం చేశారు? నేను నిన్న బాస్కెట్బాల్ టోర్నమెంట్కి వెళ్ళాను. నేను స్పెషల్గా ఏం చేయలేదు. నా కజిన్స్ ఇండియాలో ఉన్నారు కదా, వాళ్ళతో చాలాసేపు వీడియో కాల్లో మాట్లాడాను. నేను అమ్మ కలిసి కుకీస్ బేక్ చేశాము. మరి నువ్వేం చేశావు? నేను చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఈబేలో కొన్నాను. నేను బిట్ వేసి మన నలుగురు కోసం వింటేజ్ వాషెస్ కొన్నాను. ఇదిగో పెట్టుకోండి. అదేంటి, నేను బాస్కెట్బాల్ టోర్నమెంట్ అయిపోయింది కదా, మళ్ళీ మా టీం ప్రిపేర్ అవుతున్నారు. అదేంటి, మా అమ్మ మళ్ళీ కుకీస్ కోసం గ్రోసరీస్ తెస్తుంది. మీ అందరికీ అర్థమవుతుందా ఏం జరుగుతుందో? మనం 1 day బ్యాక్ వెళ్ళాము. అవును, మనం టైం ట్రావెల్ చేసినట్టున్నాం, కానీ అది ఎలా సాధ్యం? ఇదిగో ఈ వాచెస్ వల్ల టైం ట్రావెల్ చేసినట్టు ఉన్నాము. వావ్, మళ్ళీ ఇంకొక రోజుకి వెళ్దామా? అయితే ఇండియాలో నా కజిన్స్ వాళ్ళ స్కూల్లో కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. అది చూద్దామా? ఓ ఓకే, నేను ఈ వాచ్లో డేట్ని అడ్జస్ట్ చేస్తాను. ఏ
భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇది దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇది దేవాలయం, ఇదే భారతదేశం. ఘోషలు వినిపించు విశ్వగీతం, సత్యధర్మ శాంతి ప్రేమలు పరమ చరితం, ఇతిహాస వేద ఘోషలు వినిపించు విశ్వగీతం, సత్యధర్మ శాంతి ప్రేమలు పరమ చరితం, త్యాగనిరతి ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇది దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇది దేవాలయం, ఇదే భారతదేశం. అబ్బా, ఈ చిన్నపిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేశారు కదా. ఇండియా గొప్పతనాన్ని ఎంత బాగా చెప్పారు. నాకు ఇండియా ఫ్రీడమ్ మూవ్మెంట్ గురించి తెలుసుకోవాలని ఉంది. నాకు కూడా ఈ పర్ఫార్మెన్స్ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంది. రియల్గా ఇండియా ఇండిపెండెన్స్ మూవ్మెంట్ చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందేమో. సరే, అయితే నేను ఈ వాచెస్ని అడ్జస్ట్ చేస్తాను. మహారాణి, ఆంగ్లేయులు ఝాన్సీపై గ్రద్దలాగా కన్నీశారు. ప్రజలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. మహారాజు గారు స్వర్గస్థులైనారు. కాబట్టి ఝాన్సీని ఆక్రమించడం చాలా సులువు అనుకుంటున్నారు. మనల్ని లొంగిపోమ్మని ఆదేశిస్తూ ఆంగ్ల ప్రభుత్వం సందేశం పంపింది. మహారాణి, ఝాన్సీని మాకు అప్పగించి లొంగిపోమని మెసేజ్ తెచ్చాను. ఆయన నువ్వు ఒక ఆడదానివి, మాతో యుద్ధం చేసేంత సమర్థత లేదు. లొంగిపోవడం తప్ప మీకు మరో మార్గం లేదు. నా భారతదేశ గడ్డపై
నేను నా ఝాన్సీని ఇవ్వను. యుద్ధానికి సిద్ధమవ్వండి. వీర సైనికులారా, వీర నారీమణులారా, లేవండి, నడుము బిగించండి. మాతృభూమి రుణం తీర్చుకునే సమయం వచ్చింది. బగబగ మండే సూర్యునిలా కదలిరండి. మన దేశాన్ని పట్టి పీరుస్తున్న ఈ తెల్ల దొరల్ని తరిమి తరిమి కొట్టండి. గుండెల్లో వాడి, రక్తంలో వేడి, కండెల్లో శక్తిని నింపుకొని శత్రువుల గుండెల్లని చీల్చండి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అమ్మా లక్ష్మీబాయి, వెనక చూసుకో తల్లి, నేను చంపడానికి వస్తున్నారు. అమ్మా అమ్మా. తల్లి లే తల్లి, నీ ఝాన్సీని ఆక్రమిస్తున్నారు. అమ్మా లే లే. వైషు, ఇదంతా ఎప్పుడో జరిగిపోయింది, మనం మార్చలేము. పద ఇక్కడి నుండి. సాకేత్, వెంటనే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. రండి, అందరూ రండి. నా రక్తపు ప్రతి బొట్టు నుంచి ఒక్కొక్క యోధుడు ఉద్భవిస్తాడు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అయ్యా, పండిన పంటకే శిస్తు కట్టలేకపోతున్నాము. ఇప్పుడు పండని పంటకే శిస్తు ఎలా కడతాము? దయచేసి ఆలోచించండి అయ్యా. అప్పుడు చాట ప్రకారం భూములు మా సొంతం. పని చేసినందుకు నెలకి కూలి ఇవ్వండి. ఇది చాలా అన్యాయం. ఈ భూములు మా సొంతం, ఈ నేల మా తల్లి. తల్లి లేకుండా ఎట్టా బతకాలి? మీరంతా బానిసలు, శిస్తు కట్టాల్సిందే. Arrest him!
సైరా నరసింహారెడ్డిని చంపడానికి తీసుకువెళ్తున్నారు. ఎవరైనా ఆపండి. ఎవరైనా ఉన్నారా? ఆపండి, తీసుకువెళ్ళొద్దు. సాకేత్, వైషు, లక్షిత అందరూ రండి. మనం అందరం కలిసి వీరిని ఎదిరిద్దాం. ఇషిత, మనం ఇక్కడ ఉండకూడదు. ఇదంతా ఎప్పుడో జరిగిపోయింది. సైరాని మనం రక్షించలేము. ఎంత ప్రయత్నించినా రక్షించలేము. పదండి, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఇషిత, రా, పదండి పదండి. ఈ సైరా రక్తపు బొట్టు నుండి ఒక వీరుడు పుడతారు. జై భవాని, జై జై భవాని. నేను కులాసాగా కూర్చునేదానికి రాలేదు. మనం స్నేహితులం కాబోతున్నాం. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూదర్ఫర్డ్? మిస్టర్ సీతారామరాజు, నీకు మాతో విరోధం ఎందుకు? We need your friendship. నిన్ను ఈ అడవికి రాజుని చేస్తాను. నీ మాటలకు ఆశపడే సామంతులు ఈ దేశంలో ఉన్నారేమో కానీ నన్ను ఆశ పెట్టలేవు. ముందు నీ షరతులేమిటో చెప్పు. అడవిలో కట్టెలు కొట్టినా, భూమిని దున్నినా, ఏ పని చేసినా వారి పర్మిషన్ కావాలి, ట్యాక్స్ కట్టాలి. అంటే వన్య ప్రజలు కలకాలం మీకు బానిసలుగా ఉండాలి, అంతేగా? నీ దేశభక్తి చాలా గొప్పది, కానీ బ్రిటిష్ పవర్ నువ్వు ఎదిరించలేవు.
రాజుని కాపాడలేకపోయానే. అయ్యో. సాకేత్, బాధపడద్దు, మనం ఏం చేయలేము. ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, పద.